హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అసలు ధనం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాచవరం అనే గ్రామంలో గంగాధరము అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళిన భార్యను, ఆమె కన్న కొడుకును చూసి అతడు ఇల్లు చేరే సమయానికి సాయంకాలం కావస్తున్నది. అతడు దూరం నుంచి తమ ఇంటి ముందు ఆగి ఉన్న గుర్రబండిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బండికి పట్టుతెరలు ఉన్నాయి. అతడి తల్లి అన్నపూర్ణ బండి దాకా వెళ్ళి లోపల ఉన్నవారికి వీడ్కోలు చెప్పింది. గంగాధరం ఇంటి ముందుకు వచ్చే లోపల బండి కనుచూపు మేర దాటిపోయింది. అన్నపూర్ణ గంగాధరాన్ని చూస్తూనే, ఏరా బాబు, కోడలి ఆరోగ్యం బాగుంది కదా, మనవడు ఏమైనా కాస్త ఒళ్ళు చేశాడా అని అడిగింది. అంతా బాగానే ఉన్నారు. మనింటికి ఎవరో సంపన్నులు వచ్చినట్లుంది. బండికి పట్టుతెరలు అవి. ఎవరు వారు అని అడిగాడు గంగాధరం. ఆ ప్రశ్న వింటూనే అన్నపూర్ణ ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని, వాళ్ళు ఎంతోమంది లేరు. నా చిన్ననాటి స్నేహితురాలు ఇటువైపుగా రావటంతో పలకరించి వెళ్ళింది అన్నది. నీకంత గొప్ప స్నేహితురాలు ఉన్నట్లు ఏనాడు చెప్పనేలేదు అన్నాడు గంగాధరము ఆశ్చర్యపోతూ. ఒకప్పుడు ఆమె కుటుంబము మధ్యతరగతి వాళ్లే. క్రమంగా అదృష్టం కలిసొచ్చి లక్షాధికారులయ్యారు. మీ నాన్న పోయాక 5-6 ఏళ్ల పాటు మనం అష్టకష్టాలు పడలేదు. ఏదో ఆ తర్వాత మనకు అదృష్టం కలిసొచ్చింది అన్నది అన్నపూర్ణ. గంగాధరానికి 8 ఏళ్ల వయసులో తండ్రి పోయాడు. వాళ్ల గుడిసె చుట్టూ ఉన్న స్థలంలో కొబ్బరి చెట్లు ఉండేవి. గంగాధరము కొబ్బరి బోండాల్ని తోపుడు బండిలో పెట్టుకుని వీధి వీధికి తిరిగి అమ్మేవాడు. తల్లి 4-5 ఏళ్లలో పాచి పని చేసేది. గంగాధరము చిన్నతనం నుంచి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాటికి ఒక మంచి ఇల్లు కట్టుకోగలిగాడు. అతడు పెరట్లోని బావి దగ్గర కాళ్ళు కడుక్కొని తిరిగి వచ్చి తల్లిని, ఇంతవరకు నువ్వు నీ చిన్ననాటి స్నేహితురాలు ఏమేం కబుర్లు చెప్పుకున్నారు అని అడిగాడు నవ్వుతూ. ఆవిడ ఉబుసుపోని కబుర్లాడేందుకేం రాలేదు. ఆవిడ ఒక్కగానొక కొడుకు పెళ్ళి వారం రోజుల్లో జరగబోతున్నది. మనల్ని 4 రోజులు ముందుగా రమ్మని చెప్పి వెళ్ళింది అన్నది అన్నపూర్ణ. గంగాధరము కొంచెంసేపు ఆలోచించి, ఎంత స్నేహితురాలైనా అంత గొప్ప వాళ్ళింటికి 4 రోజులు ముందుగా వెళ్ళి కూర్చోవటము వాళ్ళకి మనకు కూడా అసౌకర్యం. ఒక్కరోజు ముందుగా వెళదాం, సరేనా అన్నాడు. అన్నపూర్ణ ఇష్టంగానే సరేనన్నట్లు తల ఊపింది. తీరా పెళ్లికి బయలుదేరే రోజున ఆమె గంగాధరానికి తాను కొన్న ఖరీదైన దుస్తులు చూపుతూ, ఇవి పెళ్ళికొడుకు కోసం కొన్నాను, ఎలా ఉన్నాయి అని అడిగింది. గంగాధరము అయిష్టంగా ముఖం పెట్టి, బాగానే ఉన్నాయి, కానీ సంవత్సరంగా అనారోగ్యంతో ఉన్న నిన్ను పట్నం తీసుకొని పోయి మంచి వైద్యుడికి చూపాలని కూడబెట్టిన డబ్బులో 400-500 ఖర్చు చేశావు. అదే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. అన్నపూర్ణ ఏదో జవాబు ఇవ్వబోయి గట్టిగా 2 గుటకలు మింగి మౌనంగా ఉండిపోయింది. వాళ్ళు పెళ్లివారిలు చేరేసరికి సాయంకాలం కావస్తున్నది. తెల్లవారితే పెళ్ళి. అక్కడ ఖరీదైన దుస్తుల్లో ఉన్న మనుషులు అతి సాధారణంగా ఉన్న ఆ తల్లి కొడుకుల్ని పట్టించుకోలేదు. వాళ్ళు 2-3 గదులు తిరిగాక అన్నపూర్ణ స్నేహితురాలు ఇందుమతి కనిపించి, ఆహా వచ్చావా అంటూ ఎంతో ఆప్యాయంగా అన్నపూర్ణ చేయి పట్టుకున్నది నవ్వుతూ. ఇంతకు పెళ్ళికొడుకెక్కడా అని అడిగింది అన్నపూర్ణ. నువ్వు నీ ఆత్రం రా చూపిస్తాను అంటూ ఇందుమతి తల్లి కొడుకుల్ని వెనకవైపు భవంతిలోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గదిలో పెళ్లి కొడుకు సౌరి, అతడి మిత్రులు ఏవో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వుకుంటున్నారు. తల్లి ఇందుమతిని చూస్తూనే సౌరి ముఖం చిట్లించి, అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను, నేను స్నేహితులతో ఉన్నప్పుడు ఏదో అనవసరమైన పని కట్టుకుని రావద్దని అన్నాడు. ఆ కటువైన మాటలకి ఇందుమతి చిన్నబుచ్చుకొని, ఏదో నా స్నేహితురాలు నిన్ను చూస్తానంటే వెంట పెట్టుకుని వచ్చాను అన్నది. అడ్డమైన వాళ్ళందరూ నీకు స్నేహితురాళ్లే అన్నాడు సౌరి అన్నపూర్ణ గంగాధరం కేసి ఈసటింపుగా చూస్తూ. అన్నపూర్ణ మాటలు పట్టించుకోకుండా సౌరిని సమీపించి, పెళ్లి చేసుకొని 100 ఏళ్లు సుఖంగా ఉండు బాబు అంటూ తాను తెచ్చిన కొత్త దుస్తులు అతడికిచ్చింది. సౌరి వాటిని అటూ ఇటూ తిప్పి చూసి, సమయానికి మంచి బహుమతే తెచ్చావు. మా పాలేరు నా పెళ్లికి కొత్త బట్టలు కుట్టించలేదని తెగ అడుగుతున్నాడు అంటూ పాలేరుని పిలిచి వాటిని వాడి చేతిలో పెట్టాడు.
అన్నపూర్ణ, ఇందుమతి ముఖాముఖాలు చూసుకొని తల వంచుకొని గది నుంచి బయటికి వచ్చేశారు. గంగాధరము కోపంతో ఉడికిపోయాడు. పెళ్లి 2 వీధుల అవతల ఉన్న రాజభవనం లాంటి ఆడపెళ్లి వారింట్లో ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు పరమ అనాకారి. ఆ మాటే శౌరి స్నేహితులంటే అక్కడికి దగ్గరలోనే ఉన్న తల్లి, అన్నపూర్ణ, గంగాధరం కూడా ఉన్నారని లెక్క చేయకుండా అతను, ఏం చేసేది మరి, నాకిప్పుడు చేస్తున్న వ్యాపారంలో తృప్తి లేదు. సముద్ర వ్యాపారానికి బోలెడు పెట్టుబడి కావాలి. వీళ్ళు కట్నంగా 5 లక్షలు ఇస్తామంటే అనాకారని కూడా చూడకుండా పెళ్లికి ఒప్పుకున్నాను. అంతా నిశ్చయమయ్యాక మరొకళ్ళు, ఆ పెళ్లి కూతురు ఈవిడికన్నా మరింత అనాకారి, 8 లక్షలు ఇస్తామన్నారు. ఏం లాభం, అంతా నా దురదృష్టము అంటూ నిట్టూర్చాడు. ఇది విని గంగాధరం నిర్ఘాంతపోయాడు. అన్నపూర్ణ కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. తర్వాత ఇద్దరూ బాడుగు బండిలో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. తల్లి ఎక్కడ లేని విచారంతో మధ్య మధ్య పైట చెంగుతో కళ్ళు తుడుచుకోవటం గమనిస్తున్న గంగాధరము ఇక ఉండబట్టలేక, అమ్మా, శౌరి అవమానకరంగా ప్రవర్తించిన తీరు ఇంకా నిన్ను బాధిస్తూనే ఉన్నదా? ఏం చేస్తాం, వాడు పొగరబోతూ, ఇక ఊరుకో అన్నాడు. ఆ శౌరి ఎవరనుకుంటున్నావు అన్నది అన్నపూర్ణ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఆ ప్రశ్నకు గంగాధరం ఆశ్చర్యపోయి, నువ్వే చెప్పావు కదా నీ స్నేహితురాలు ఇందుమతి కొడుకు అని అన్నాడు. కాదు, నీ తమ్ముడు అని అన్నపూర్ణ కొంచెం ఆగి, ఇన్నేళ్లుగా నా మనసులోనే దాచుకున్న ఆ రహస్యాన్ని ఇక ఇప్పుడు నీకు చెప్పక తప్పదు అంటూ గంగాధరానికి చెప్పింది. భర్త పోయిన కొత్తల్లో అన్నపూర్ణ ఇరుగు పొరుగు ఇళ్లల్లో దొరికిన పని ఏదో ఒకటి చేస్తుండేది. అప్పుడు గంగాధరానికి 8 ఏళ్ళు. అతడి వీధుల్లో కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉండేవాడు. అతడి తమ్ముడైన శౌరికి 2 ఏళ్ల వయసు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ ఇందుమతి బాడుగు బండిలో తన ఊరుకు తిరిగిపోతూ వడదెబ్బ తిన్నది. ఆమెకు స్పృహ తప్పడం చూసి బండివాడు కంగారుపడి బండిని అన్నపూర్ణ వాళ్ల గుడిసె ముందు ఆపాడు. అప్పుడే ఇంటికి తిరిగి వస్తున్న గంగాధరము చప్పున ఒక కొబ్బరి బొండాం కొట్టి ఇందుమతి ముఖం మీద చల్లి మరొక బోండాన్ నీళ్లు ఆమె చేత తాగించాడు. సాయంత్రం దాకా వాళ్ల గుడిసెలోనే విశ్రాంతి తీసుకున్నాక ఇందుమతి కోలుకున్నది. ఆమె కళ్లకు 8 ఏళ్ల గంగాధరము దేవుడిలా కనిపించాడు. వెళ్లే ముందు ఇందుమతి అన్నపూర్ణని పక్కకు పిలిచి, నీ కొడుకు ఈరోజు నా ప్రాణం కాపాడాడు. మాకు పిల్లలు లేరు. ఎవరినైనా దత్తు తీసుకోవాలనుకుంటున్నాము. నీకు అభ్యంతరం లేకపోతే గంగాధరాన్ని నేనే పెంచుకుంటాను. బాగా ఆలోచించుకొని ఏ సంగతి 4 రోజుల్లో వచ్చి నాకు చెప్పు అని తన పేరు, ఊరు ఉన్న ఒక చిన్న చిరునామా కాగితాన్ని ఆమె చేతిలో పెట్టింది. గంగాధరం ఎదిగాడు. తనకు చేదోడుగా ఉన్నాడు. వాడిని దత్తతకిస్తే తన కష్టం మరింత పెరుగుతుంది. చిన్నవాడు శౌరి పోషణ తనకు కష్టంగా ఉంది. ఇష్టం లేకపోయినా వాడిని ఇచ్చేస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది. అన్నపూర్ణ ఇలా ఆలోచించి తను పుష్కర స్నానాలకు వెళ్తున్నానని చెప్పి శౌరిని ఇందుమతి చేతిలో పెట్టింది. ఇది బాగానే ఉంది. వీడికి బాల్యం గుర్తుండదు. మా పిల్లవాడిననే అనుకుంటాడు. అయితే ఒకటి, మళ్ళీ జన్మలో నువ్వీ గడప తొక్కకూడదు, తెలిసిందా అంటూ ఇందుమతి 10,000 రూపాయలు అన్నపూర్ణకి ఇవ్వబోయింది. అన్నపూర్ణ ఆ డబ్బును తీసుకోకుండా, నేను నా కొడుకు నమ్ముకోవటం లేదు. వాడి భవిష్యత్తు కోసము మనసు రాయి చేసుకుని త్యాగం చేస్తున్నాను. కనీసము వాడి పెళ్లి రోజునైనా నన్ను పిలిస్తే తల్లిగా 4 అక్షింతలు చల్లి వెళతాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత అన్నపూర్ణ ఊళ్ళో అందరికీ పుష్కరాల్లో కొడుకు తప్పిపోయినట్లు చెప్పి నమ్మించింది. ఇదంతా చెప్పి ఆమె, నిజానికి ఆ శౌరి వైభోగమంతా నీది కావాల్సింది. ఆ ఇందుమతి ముందు నిన్నే దత్తత చేసుకుంటానన్నది అంటూ విచారపడింది. గంగాధర నవ్వి, అమ్మా, లోకంలో సుఖంగా తృప్తిగా బతకటానికి డబ్బొక్కటే కాదు ముఖ్యం. ఎంత ఆస్తి ఉన్నా తమ్ముడు శౌరికి తృప్తి లేదు. కట్నం ఆశించి కురూపిని భార్యగా తెచ్చుకున్నందుకు బాధ. మరింత కట్నం తెచ్చే అమ్మాయిని చేసుకోలేనందుకు నిరాశ. ఇందువలన తమ్ముడికి లేని అశ్రుధనము, తృప్తి అనేది నాకు పుష్కలంగా ఉంది అన్నాడు. ఆ జవాబుతో తల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లుగా ఆనందపడింది అన్నపూర్ణ. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు జంతు ధర్మం. ఈ కథకు ఆధారము
జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన రచన. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అతి భయంకరమైన కారు చీకట్లో అర్ధరాత్రి సమయాన నువ్వే కార్యం సాధించదలచి అంతులేని ఇక్కట్లో పాలవుతున్నావో ఇప్పటికీ నాకు తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఒకవేళ నిన్నేదో అసాధ్య కార్యానికి పురిగొల్పినవాడు ఏ రాజో లేక అమాయకుల చేత న్యాయశాస్త్రంలో దిట్ట అని పిలువబడే ఏ న్యాయాధికారో అయితే మాత్రము నువ్వు తగు జాగ్రత్తలో ఉండటం మేలు. ఎందుకంటే రాజైన ప్రతివాడి నిర్ణయము, న్యాయాధికారి అయిన ప్రతివాడి తీర్పు సమంజసంగాను న్యాయసమ్మతంగాను ఉంటుందనుకోవటము అజ్ఞానము అనిపించుకుంటుంది. ఇందుకు ఉదాహరణగా రామభద్రుడు అనే ఒక న్యాయాధికారి తీర్పు గురించి చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్పగిరి రాజ్యంలోని ఒకానొక పల్లెలో ఉండే వీరయ్యకు ఒక్కగానొక్క కొడుకు చోడయ్య. చోడయ్యకు సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. పక్షుల కూతలు విని పరవశించేవాడు. జంతువుల అరుపుల్లోనూ వీచే గాలిలోనూ కూడా వాడికి సంగీతం వినిపించేది. చోడయ్య 5 సంవత్సరాల వయసువాడై ఉండగా సాధువకుడు వాడిని చూసి, వీడి ముఖంలో సరస్వతి ఉంది, సంగీతం నేర్పించు, మహావిద్వాంసుడైతాడు అని చెప్పాడు. వీరయ్యకు ఈ మాటలు నచ్చలేదు. ఆయన చిన్నప్పటి నుంచి కొడుకుని వ్యవసాయంలో పెట్టాడు. అందులో అయితే తను తింటూ 10 మందికి పెట్టవచ్చునని, సంగీతం వలన ఏ ప్రయోజనమూ లేదని ఆయన కొడుకు చెప్పేవాడు. చోడయ్యకు వ్యవసాయం మీద ఆసక్తి లేదు. వాడు సంగీతం నేర్చుకుంటానని గోల పెట్టాడు. ఇందుకు తండ్రి వాడిని గదిలో పెట్టి తలుపులు వేసి బంధించి 2 రోజులు తిండి పెట్టకుండా మార్చాడు. ఆకలి బాధకు తట్టుకోలేక చోడయ్య అన్నింటికీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొడుకు ఎప్పుడైనా ఎదురు తిరిగితే తండ్రి వాడికి బాగా దేహశుద్ధి చేసేవాడు. ఏమైతేనేమి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి చోడయ్య మంచి వ్యవసాయదారుడుగా పేరు తెచ్చుకున్నాడు. వాడి కృషి మహత్యమో హస్తవాసియో కానీ ఊళ్ళో అందరికంటే వీరయ్య పొలంలోనే ఏటా ఎక్కువ పంట పండేది. ఇలా ఉండగా ఆ ఊళ్ళో కరువు వచ్చింది. వరుసగా 2 ఏళ్లు పంటలు లేకపోయేసరికి వీరయ్య బాగా అప్పుల పాలయ్యాడు. ఆ ఊళ్ళోని వడ్డీ వ్యాపారి నిర్దాక్షిణ్యంగా వీరయ్య పొలాన్ని తన స్వంతం చేసుకోవడంతో ఆయన కుటుంబము ఊరు వదిలిపెట్టక తప్పలేదు. పట్నం బయలుదేరిన వీరయ్య కుటుంబము దారిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చెట్టు మీద నుంచి ఒక కోతిపిల్ల వాళ్ల ముందు పడింది. అది బాగా గాయపడి ఉంది. వీరయ్య దాన్ని ఒడిలోకి తీసుకొని గాయాలు శుభ్రం చేసి ఆకు పసర్లు పూసి వైద్యం చేశాడు. తన దగ్గర ఉన్న పళ్ళు దానికి పెట్టాడు. కోతిపిల్ల ఆయనకు మచ్చికయింది. అప్పుడు ఆయన దాని మెడలో తాడు కట్టి పారిపోకుండా ఏర్పాటు చేశాడు. వీరయ్య కుటుంబము పట్నం చేరుకొని ఉండటానికి ఎక్కడా దారి లేక ఒక చెట్టు క్రింద మకాం పెట్టారు. చోడయ్య కాయకష్టం చేస్తానని 4 వీధుల్లో పని కోసం తిరిగేవాడు. ఈలోగా వీరయ్య కోతికి ఆటలు నేర్పసాగాడు. మొదట్లో కోతిపిల్ల ఆయన చెప్పినట్లు వినలేదు. దాన్ని ఆయన తిండి పెట్టకుండా మార్చాడు. కర్ర పుచ్చుకొని కొట్టాడు. చెప్పింది చేసినప్పుడల్లా దానికి బాగా ఎక్కువ తిండి పెట్టేవాడు. వారం రోజులు తిరిగేసరికి కోతిపిల్ల ఎన్నో విద్యలు నేర్చింది. కోతిపిల్లని వెంటబెట్టుకుని పట్నంలో ప్రదర్శనలు ఇవ్వసాగాడు వీరయ్య. ఆ వింతను చూడటానికి జనం విరగబడి వచ్చేవారు. ఆయనకు డబ్బులు బాగా దొరికేవి. చోడయ్య రోజంతా కష్టపడినప్పటికీ కోతిపిల్ల వలన వచ్చే దాంట్లో సగం కూడా సంపాదించలేకపోయేవాడు. ఒక రోజున చోడయ్య తండ్రి కోతిపిల్ల చేత ఆడిస్తున్న ఆటలు చూసి ఆయనతో, ఈ వినోదం గొప్పగా ఉంది, కానీ కొద్ది కాలంలోనే చూసే జనానికి విసుగు పుట్టే ప్రమాదం ఉంది. నేను డప్పు వాయిస్తూ పాటలు పాడతాను. ఆ పాటలకి తగ్గ నాట్యము కోతికి నేర్పుదాము. ఒక పాట తర్వాత ఒకటి చొప్పున కొత్తది పాడుకుంటూ వెళితే జనానికి విసుగుండదు అన్నాడు. ఇందుకు సరేనన్నాడు వీరయ్య. ఆ ప్రకారం చేసేసరికి కోతిపిల్ల వలన ఆదాయము 10 రెట్లయింది. ఆ కుటుంబానికి సుఖంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఒక రోజున చోడయ్య పాడుతూ ఉండగా సంగీత విద్వాంసుడు ఒక ఆయన ఆ దారిన వెళుతూ విన్నాడు.
ఆయన వాణ్ణి దగ్గరకు పిలిచి, నీ గొంతులో తీయదనముంది, పాటలో లయ ఉంది, నువ్వు నా వెంట వచ్చేయి, సంగీతం నేర్పుతాను అన్నాడు. ఇందుకు చోడయ్య సరేనన్నా వీరయ్య ఒప్పుకోలేదు. అయినా తండ్రి మాట లెక్క చేయకుండా చోడయ్య ఆ సంగీత విద్వాంసుడి వంట వెళ్ళిపోయాడు. వీరయ్య ఎంతో బాధపడి కొడుకును సంగీత విద్వాంసుణ్ణి తెగ తిట్టుకున్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. వీరయ్య కోతినాడిస్తూ గడించిన డబ్బుతో చిన్న గుడిసె కొనుక్కున్నాడు. ఆయనకు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నా కొడుకు దగ్గర లేడనే బాధ ఎక్కువగా ఉండేది. ఆ విషయమై తరచుగా భార్యాభర్తలిద్దరూ దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజున కోతి ఆట చూపటానికి రమ్మని వీరయ్యకు భాగ్యవంతుడొకడు కబురు పంపాడు. ఒక్క ఆటకి 1000 వరహాలు ఇస్తానంటంతో ఎంతో ఆశపడి వీరయ్య అక్కడికి వెళ్ళాడు. అంతవరకు తన కోతి ఆటకు ఒక్క రోజులో అంత మొత్తాన్ని ఆయన కళ్ళ చూసి ఎరగడు. వీరయ్య వెళ్ళింది చాలా పెద్ద భవనం. అందులో పట్టు తీవాచీలు పరిచిన విశాలమైన గదిలో రత్నాసనం మీద విలువైన దుస్తులు ధరించి కూర్చుని ఉన్న ఒక భాగ్యవంతుడు తానొక్కడే కోతి ఆటను చూసి ఎంతో మెచ్చుకొని వరహాల మూటని వీరయ్య మీదకి విసిరి, నువ్వింకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు, నేను చోడయ్యని, నీ రుణం తీర్చుకునేందుకే పిలిచాను, ఈ 1000 వరహాలతో సుఖంగా ఉండు అన్నాడు. అప్పుడు వీరయ్య కొడుకును గుర్తుపట్టి, నాయనా, నీకోసము కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము, నువ్వింత గొప్పవాడివెలా అయ్యావు అని అడిగాడు ఆశ్చర్యంగా. 6 నెలల్లో నాకు సంగీతం బాగా వచ్చింది, అటుపైన రాజాదరణ లభించింది, ఇప్పటికే నాకు 2 కనకాభిషేకాలు జరిగాయి, 10 తరాల పాటు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాను అన్నాడు చోడయ్య. నువ్వింత గొప్పవాడివైతే మాకింక కోతి నాడించి బ్రతకవలసిన అగత్యం లేదు, ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది అన్నాడు వీరయ్య చాలా సంతోషంగా. చోడయ్య గంభీరంగా, నువ్వెలా బ్రతుకుతావో నాకు అనవసరం, నువ్వు కానీ అమ్మ కానీ ఈ ఇంటి గడప తొక్కటానికి వీల్లేదు, అమ్మను చూడాలనిపిస్తే నేనే మీ దగ్గరికి వస్తాను, నన్ను పెంచినందుకు 1000 వరహాలిచ్చి రుణం తీర్చుకుంటున్నాను, నాకు తోచినప్పుడు మీకు ధన సహాయం చేస్తుంటాను, మీరు మాత్రము నన్నేమీ అడగవద్దు, ఇక నువ్వేమీ మాట్లాడకు అని అక్కడి నుంచి వేగంగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వీరయ్య ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. ఆమె కోపం పట్టలేక, కన్న తండ్రిని అంతలేసు మాటలంటాడా, నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని తన ఇంటి గడప తొక్కవద్దంటాడా, మనం ఇప్పుడే న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేద్దాము అన్నది. భార్యాభర్తలిద్దరూ న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారికి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన వెంటనే తన మనుషుల చేత చోడయ్యకు కబురు పెట్టి రప్పించి వాడు చెప్పిన కథంతా కూడా విన్నాడు. అప్పుడు న్యాయాధికారి, చోడయ్య తనకు సంగీతం నేర్పిన సంగీత విద్వాంసుణ్ణి తండ్రిగా భావించి ఆ కుటుంబాన్ని తన దగ్గరుంచుకొని బాగా చూసుకుంటున్నాడు, అది న్యాయం. కానీ కన్న తల్లిదండ్రులకు 1000 వరహాలతో రుణం తీరిపోతుందని అతడు అనుకోవటము అసందర్భంగా ఉంది. అతడు వారికి తన బదులుగా ఒక కోతి పిల్లని ఇవ్వాల్సి ఉంది అని తీర్పు చెప్పాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, కన్నబిడ్డలు తల్లిదండ్రులను ఆదరించడము బాధ్యత కదా, తను బాగా ఆస్తిపరుడైన తర్వాత ఆ పవిత్ర బాధ్యతను మరచిన చోడయ్య పితృద్రోహి కదా, పండితులే కాదు పామరులు కూడా శిరోధార్యంగా భావించే ధర్మసూత్రాన్ని తోసిపుచ్చి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణము ఒక్క కోతిపిల్లనివ్వటంతో తీరిపోతుందని తీర్పునిచ్చిన న్యాయాధికారి రామభద్రుడు ఎంతటి అవివేకి అయి ఉంటాడు. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేని అటువంటి వాళ్ళు న్యాయపీఠాన్ని అలంకరించడము అవమానకరం కాదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి కూడా ఒక జంతువే, కానీ మెదడులో ఆలోచన విచక్షణ ఉండటం వలన అతడు జంతువుల నుంచి వేరయ్యాడు. జంతువులు పుట్టుకను బట్టి ఏం చేయాలో నిర్ణయమవుతుంది, మనిషి అలా కాక తన శక్తి సామర్థ్యాలను బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటాడు. అందువలనే కొందరు కవులైతారు, కొందరు చిత్రకారులైతారు, కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు రాజ్యాలేలుతారు. బిడ్డల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులు మనుష్య ధర్మం పాటించినట్లు లెక్క. వీరయ్య అలా కాకుండా కొడుకును బలవంతాన కులవృత్తిలోకి దింపాడు.
కొడుకు ఇష్టంతో నిమిత్తం లేకుండా తన ఇష్ట ప్రకారము వాడికి శిక్షణనిచ్చాడు. వ్యవసాయంతో పాటు సంగీతం నేర్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకు దొరికిన కోతిపిల్లను కొట్టి తిట్టి ఆటాపాట ఎలా నేర్పాడో కొడుకును కూడా అలాగే పెంచాడు. అంటే ఆయన జంతు ధర్మాన్ని పాటించాడు. ఎక్కడో పుట్టిన కోతి తన ఆటపాటలతో వచ్చిన డబ్బుని తల్లిదండ్రులకు కాక శిక్షకుడైన వీరయ్యకి ఇస్తున్నది. జంతు ధర్మాన్ని పాటించే అలాంటి వారి బిడ్డలు ఫలితాన్ని వారికివ్వరు. సంగీత విద్వాంసుడు చోడయ్య అభీష్టం ప్రకారము వాడిలోని కళని ప్రోత్సహించి గొప్పవాణ్ణి చేశాడు. కాబట్టి ఆయన మనుష్య ధర్మం పాటించిన తండ్రి అయ్యాడు. చోడయ్య ఆయనను గౌరవిస్తూ తాను మనిషిని అనిపించుకున్నాడు. అయితే చోడయ్య తండ్రి నుంచి తప్పించుకుని వచ్చేశాడు. అందుకు బదులుగా వీరయ్యకు డబ్బు కాక మరొక కోతినివ్వటమే న్యాయం. ఎందుకంటే వీరయ్య జంతువులకు మాత్రమే తండ్రి కాదగ్గవాడు. మరొక కోతిని ఆయన తన ఇష్టప్రకారము శిక్షణ ఇచ్చి పెంచి డబ్బు సంపాదించగలడు. ఈ కారణాల వలన న్యాయాధికారి రామభద్రుడు గొప్ప న్యాయవేత్తే కాక న్యాయపీఠానికి మణిమకుటం లాంటి వాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ. ఈ కథ పేరు గంగా స్నాన ఫలము. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక అమాయకుడైన బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ప్రమాదవశాత్తు ఏదో పాపకృత్యం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తమేమిటని పెద్దల్ని అడిగితే గంగా తీరానికి వెళ్ళి బతికి ఉన్నంతకాలము గంగా స్నానాలు చేస్తూ దైవధ్యానం చేస్తూ ఉన్నట్లయితే పాపము పరిహారమవుతుంది అన్నారు. అందుచేత బ్రాహ్మడు తన యావదాస్తి తన కొడుక్కి అప్పగించి తాను కర్రా బుర్రా తీసుకుని గంగను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఆయనకి ఒక వాగు తగిలింది. ఆ వెర్రి బ్రాహ్మడు ఆ వాగును చూసి అదే గంగ అనుకొని భక్తితో అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డును కూర్చొని భగవద్ధ్యానం చేసుకుంటూ 5 ఏళ్లు గడిపాడు. ఒకనాడు ఒక శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మణుడితో, నాయనా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బ్రాహ్మడు, స్వామి, నేను నేరక ఒక మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకునేటందుకు ఈ గంగా తీరాన దైవధ్యానం చేసుకుంటూ ఉన్నాను అని జవాబు చెప్పాడు. ఈ ముష్టివాగున గంగా అంటున్నావు అని సన్యాసి అడిగాడు. స్వామి, ఇది గంగానది కాదా అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. సన్యాసి పెద్దగా నవ్వి, ఓయి వెర్రివాడా, గంగకు ఈ వాగుకు ఏమైనా పోలిక ఉందా? చెదపుట్టను మేరు పర్వతమనుకుంటివే. నీ వంటి అమాయకుడుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు వెళదలుచుకున్న గంగానది ఇక్కడికి ఎన్నో వందల కోసుల దూరాన ఉన్నది అని బ్రాహ్మణుడికి చెప్పాడు. స్వామి, నాకు మహోపకారం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్రా బుర్రా తీసుకొని వాగు ఒడ్డు నుంచి కదిలి నడవగా నడవగా ఒక చిన్న నది తగిలింది. అది తప్పకుండా గంగా అయి ఉంటుందని బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డును కూర్చొని దైవధ్యానం చేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు గడిపాడు. ఆ తర్వాత ఒకనాడు అటుగా ఒక కాపాలికుడు వెళుతూ బ్రాహ్మణుని పలకరించి, ఊరు పేరు లేని ఈ నదీ తీరాన తపస్సు చేస్తూ 5 సంవత్సరాలు గడిపావా? ఎంత వెర్రివాడివి! ఈ పనే గంగా తీరాన చేసినట్లయితే నీకు పుణ్యం వచ్చి ఉండునే అన్నాడు. బ్రాహ్మణుడు ఉలిక్కిపడి, అదేంటి స్వామి, ఇది గంగానది కాదా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇదా గంగా? నక్క ఎక్కడైనా సింహమైతుందా? ఈ నదికి గంగకు సామ్యమే లేదు అన్నాడు కాపాలికుడు. స్వామి, తమరిలా వేయించేయటము ఎంతో మంచిదైంది. నాకు ఈ సంగతి చెప్పి మీరెంతో పుణ్యం సంపాదించుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్రా బుర్రా తీసుకొని ఆ నదీ తీరాన్నించి బయలుదేరి నడవగా నడవగా కొన్నాళ్ళకి నర్మదా నది వచ్చింది. ఇది తప్పకుండా గంగే అని రూఢీ చేసుకొని బ్రాహ్మణుడు రోజూ ఆ నర్మదలో స్నానాలు చేస్తూ అక్కడే 5 ఏళ్ల కాలం పాటు ఉండిపోయాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అటుగా వచ్చి బ్రాహ్మణుడు కూర్చొని ఉన్న చోటునే నదిలో పూలు చల్లి నదిని నర్మదా అని సంబోధించి స్తవం చేయసాగాడు. బ్రాహ్మణుడు ఆ యాత్రికుని సమీపించి, అయ్యా, ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు.
ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదటండి. ఆ సంగతి మీకు నిజంగా తెలియదా అని యాత్రికుడు బ్రాహ్మణుణ్ణి ఎదురు ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా, మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన కర్రా బుర్రా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మణుడి శక్తి యావత్తూ ఉడిగిపోయింది. ఇల్లు బయలుదేరి 15 ఏళ్ళయింది. వయసు మళ్ళీపోయింది. దానికి తోడు తపస్సుతో ఆయన శరీరము శుష్కించిపోయింది. అందుచేత ఆయనకు ప్రయాణము అతి కష్టం అనిపించింది. పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది. నీరసం చేత కాళ్ళు చురుకుగా కదలటం లేదు. అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు. చివరకు నడవలేని స్థితి వచ్చింది. అయినా ఆయన పాకుతూ దేకుతూ ప్రయాణం సాగించాడు. తన శరీరంలో ఊపిరి ఉన్నంతదాకా శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి చిట్ట చివరకు ఒక గుట్ట మీద నుంచి గంగానదిని కళ్ళ చూశాడు. గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికుల్ని చూశాడు. బ్రాహ్మణుడి హృదయము ఆనందంతో నిండిపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు. యమదూతలు ఆయనను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని పోయారు. ఈ మనిషి ఏమేం పాపాలు చేశాడు అని యముడు చిత్రగుప్తుడిని అడిగాడు. ఒకే ఒక పాపకార్యం చేశాడు. కానీ 15 ఏళ్ళు గంగా స్నానాలు చేసినందువలన ఆ పాపము పరిహారమైంది అని చిత్రగుప్తుడు చెప్పాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.